మై ఛానల్ హేమా హంగామా అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. ఇది చెప్పే ముందు మా మనోభావాలు దెబ్బతిన్నాయే. మా బావ మనోభావాలు కదా దెబ్బతిన్నాయి అన్నది. సో మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే ఏంటి? అదే వస్తుంది. కథ అంతా ఎందుకు వచ్చిందంటే బాలయ్య బాబు దబిడి దిబిడి సాంగ్ చేసిన రచ్చ అనమాట. ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా ట్రోల్ అవుతున్న సిచ్యువేషన్ ఏదైనా ఉందంటే బాలయ్య బాబు దబిడి దిబిడి సాంగ్ అని చెప్పొచ్చు అనమాట. ఆ స్టెప్పులేంటి శేఖర్ మాస్టర్ గారు, ఏమైంది మీకు? ఏం జరుగుతుంది చారి అన్నట్టు అయిపోయింది అనమాట. మొన్నటి దాకా డాకు మహారాజ్ అంటే డిఫరెంట్ గా ఉంటుంది, డిఫరెంట్ అది ఇది అని చెప్పి అనుకున్న వాళ్ళందరూ ఈ ఒక్క పాట చూసాక ఇది కూడా రెగ్యులర్ ప్యాటర్నే, ఇది కూడా అలాగే ఉంటుందని ఫిక్స్ అయిపోయారనమాట. ఈవెన్ దో బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా ఈ పాటలో స్టెప్స్ ఎవరికి నచ్చలేదనమాట. మాకే నచ్చలేదంటే మిగతా వాళ్ళకి ఎలా నచ్చుద్ది అని బాలయ్య బాబు ఫ్యాన్సే రివర్స్ లో క్వశ్చన్ చేస్తున్నారు అనమాట శేఖర్ మాస్టర్ ని. అయితే లైక్ బాబీ గారు ఏదో చూపిస్తారు, ఏదో డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేస్తే సేమ్ మాస్ ప్యాటర్న్ లోనే అదే అలాంటి ఒక సాంగ్. ఎందుకంటే గతంలో మిస్టర్ బచ్చన్ లో రవితేజ గారు చేస్తే ఇదే పాటకి ఆ ఏజ్ డిఫరెన్స్ ఉందని, ఆ స్టెప్ ఏంటని సో చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ట్రోలింగ్ చేయట్లేదని మిగతా నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు. బాలయ్య బాబు చేస్తే ఎందుకు ట్రోల్ చేయరు? బాలయ్య బాబు ఊర్వశికి కూడా చాలా ఏజ్ గ్యాప్ ఉంది కదా, ఆ స్టెప్పులేంటయ్యా అని చెప్పి అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. మీకేమనిపించింది? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఫన్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా.